100 ఏళ్ల క్రితం ఎవరో ఒక నాలాంటి ఎవరైనా ఒక సేవకుడు గట్టిగా చెప్పుంటే బాగుండేది. ఆదివారం నీసు తింటే మీకు పరలోకం లేదని అప్పుడు చెప్పుంటే ఈ తరం మనం చక్కగా ఉండేవాళ్ళం. కానీ రోజు తిన్నా కానీ ఆదివారం మళ్ళా దాని దగ్గరికే పరిగెత్తుతున్నాం మనం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవునికి దూరం అవటానికి, శాపగ్రస్తులు అవటానికి కారణం ఏంటంటే వారి నోళ్లలో ఆహారం ఉండగానే దేవుని కోపము వారి మీదకి వచ్చాను. 78వ కీర్తన. దేవుడే ఇచ్చాడు తిండి, దేవుడే మనకు రోజు ఫీడ్ పుట్టేస్తున్నాడు కావలసిన ఆహారం. కానీ అదే ఆహారం వలన మనం దేవునికి దూరం అవ్వకూడదు. అదే ఆహారాన్ని బట్టి దేవుని మహిమపరచాలి. దేవుడు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు. ఈ రోజుల్లో మనం ఇక్కడ సేవ ఆరంభించిన దినాల్లో స్టోర్ బియ్యం కూడా ఆదివారం వండుకొని తిన్న రోజులు ఉన్నాయి. బయట సాంబారు కొనుక్కుని డబ్బులు లేవు, తెచ్చేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు, కాలుకి ఇచ్చేవాళ్ళు లేరు. కానీ స్టోర్ బియ్యం, కిలో బియ్యం తెచ్చుకొని అలా వండుకొని తిన్న రోజులు ఉన్నాయి. మరి దేవుడు ఈరోజు సమృద్ధిగా ఇస్తున్నాడు. కానీ ఈ ఆహారం అనేది దేవునికి కోపం కలిగజేసేది ఉండకూడదు. వారు కడుపారా తిని కనిసిరి, వారు ఆశించిన దాన్ని ఆయన వారికి అనుగ్రహించారు. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళల్లో ఉండగానే దేవుని కోపం వారి మీదకి రగులుకుంది. దేవుని బిడ్డలైనటువంటి మనము మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం, ప్రార్థన ఇయే కాదు, ఇది కూడా ఉంది. అందులో ఒక భాగం ఆహారం కూడా. ఏది పడితే తినేసి ఎంత పడితే అంత తినేసి పరలోకం ఉండదో. నీ ఆహారంలో కొంత పేదలకు ఇవ్వమని కూడా ప్రభు చెప్పాడు. నీ ఆహారంలో కొంత పరదేశులకు, పేదలకు కొంత ఆహారం ఇవ్వు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినప్పుడు, ఇదిగో నేను ఆకలి కొని ఉన్నాను, మీరు నాకు ఆహారం ఇవ్వలేదు అంటాడు. పేదలకు చేసింది దేవునికి చేసినట్టే, పేదలకు చేసింది. ఒకసారి బిల్లి గ్రహం గారో జాన్ వెస్లీ గారో ఎవరో ఒక కళలో దర్శనంలో చూశారంట అమెరికా దేశంలో. ఈయన మీటింగ్కి వస్తూ ఉంటే ఒక రోడ్డు పక్కన చలిలో ఒక అతను ముసలాయన వణికిపోతున్నాడు. వణికిపోయేటప్పుడు ఈయన పైన కోటు తీసి ఆ ముసలాయన వణికిపోయానని కప్పేసి వెళ్ళిపోయాడు. మీటింగ్కి వెళ్ళిపోయి ప్రసంగం చెప్పేసి రూమ్కి వెళ్ళి ప్రార్థన ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక ఆయన యేసుక్రీస్తు ఈయన కోట్ వేసుకుని, ఈయన ఏ కోట్ అయితే ముసలాయనకి ఇచ్చాడో అదే కోటు యేసు ప్రభు వేసుకుని కనబడ్డాడంట రూమ్లో. భయపడిపోయాడంట. ఏంటి ప్రభు అని అడిగినప్పుడు, నీవు ఇచ్చిన కోటు, ఆ వస్త్రాలు ఆ పేద ముసలాయనకి కాదు ఇచ్చింది, నాకు ఇచ్చావు. హల్లెలూయా. దేవుణ్ణి చూసుకోవాలి మనం, దేవుని బిడ్డలారా. ఇతరుల్లో దేవుణ్ణి చూసుకోవాలి. పాపంతో రగిలిపోకూడదు, ద్వేషంతో రగిలిపోకూడదు, స్వార్థంతో రగిలిపోకూడదు. దేవుణ్ణి చూసుకోవాలి. లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆహారం తింటే తృప్తి పడాలి నువ్వు. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, అది నిజమైన మోక్షానికి మార్గం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆహారంలో కొంత పేదవాళ్ళకి, పరదేశులకి మనం ఇవ్వాలి. కాబట్టి అప్పుడే దేవుణ్ణి మనం ఈ లోకానికి ప్రత్యక్షపరిచిన వారం అవుతాం. మన అన్ని జనుల్లో మన సత్క్రియల ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. మన భోజన పదార్థాలు, పానీయాల వలన దేవుని నామం మహిమపరచడం కాదు, మనం చేసే సత్క్రియల వలన అన్ని జనులు మన సత్క్రియలు చూడాలి, మన మాట చూడాలి, వాళ్ళు మన యొక్క మార్గం చూడాలి, మన ప్రేమను చూడాలి. చూసినప్పుడు అప్పుడు దేవుడు నామం మహిమపరచబడుతుంది, దేవుని నామం కనపరచబడుతుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయాలు దుర్మార్గులను దూషిస్తున్నారు. మీ ఇంటి పక్కోళ్ళు, మీ బంధువులు, మీ స్నేహితులు. కొంతమందికి బంధువుల మధ్యలో, ఇంటి పక్క వాళ్ళ మధ్యలో సాక్ష్యాలు ఉండవు. సంఘంలో కూడా కొంతమంది సాక్ష్యాలు ఉండదు. ఆయన ఏమంటారు, చలి జ్వరం వచ్చేస్తుంది కొంతమంది చూడగానే. అందుకే మీరు ఏం చేయాలి, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకోవచ్చు. సత్ప్రవర్తన, సత్క్రియలు,
దేవుని బిడ్డారా, ఇతరుల చేత మనం కొన్నిసార్లు నిందించబడతాం, అవమానపరచబడతాం, దూషించబడతాం. ఈ సేవ కూడా ఆరంభ దినాల్లో ఈ సేవను కూడా ఎంతో మంది దూషించారు, ఎంతో మంది విమర్శించారు. నేను గత 34 సంవత్సరాలుగా ఆయా ప్రాంతాల్లో సేవ చేసినప్పుడు నల్గొండలో, విశేషంగా నల్గొండలో, తర్వాత ఖమ్మంలో, తర్వాత ఇల్లెందులో, తర్వాత జగ్గేపేటలో, ఇవి నాకు చాలా ఎదురైనటువంటి పోరాటాలు ఎదురైనటువంటి ఒక ప్రాంతాలు అన్నమాట. అక్కడ సేవ చేసేటప్పుడు పెళ్లి లేకుండా ఏమి సేవ అండి అన్నారు చాలా మంది ఈ సేవని విమర్శించారు. వీళ్ళు ఎంతసేపు బట్టలు ఉతుకోవడమే పని, ఇంకా సేవ ఎప్పుడు చేస్తారని ఒక ఆవిడ అడిగింది, ఒక లెక్చరర్ అడిగాడు, ఒక జువాలజీ లెక్చరర్ అడిగాడు నన్ను. కాబట్టి ఇది చేయగా దేవుని కోసం నిలబడగా ఈ పోరాటాలు, నిందలు, శోధనలు, అవమానాలన్నీ భరించగా కానీ ఈ రోజు 2026వ సంవత్సరంలో ఎంత పెద్ద సేవకుడైనా ఈ సేవే కరెక్ట్ అని చెప్తున్నారు. హల్లెలూయా.